యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, అంతకుముందు నానా జాతి సమితి, సారీ నేను కొంచెం తెలుగులో కొంచెం వీక్. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? where did that come from? 2 wars జరిగాయి. where did this unity come from? It is the 66 books of the Bible that gave them the inspiration. No. రాజ్యములు మనలో వివిధత ఉంది, కానీ ఐక్యత సాధ్యం అన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నేర్పిన పాఠం అన్ని దేశాలు ఒక చోటుకొచ్చి ఒక డాక్యుమెంట్ చదివి ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేశాయి. మెల్లిమెల్లిగా రాని వాళ్ళు కూడా రావడం మొదలు పెడుతున్నారు. మెల్లిమెల్లిగా మనలాంటి వాళ్ళు ఉండి కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ యూనిటీ, where did we get it from? మనం చదివినటువంటి వాక్య భాగం, తెలుసో తెలియకో మనం చెప్పే మాట, మనం మాట్లాడే దేవుని వాక్యం, ఇట్ వర్క్స్. అది మార్పు తీసుకొని వస్తుంది. 60 ఏళ్ల క్రితం స్త్రీలు పనిచేసేవాళ్ళు కాదు కదా. స్త్రీలకు ఉద్యోగం లేకపోతే ఉపాధి అన్నది చాలా కద్దు కదా. అమ్మా ఏంటి ఆమె పనిచేస్తుందా అనేవాళ్ళం కదా. ఈరోజు అందరూ ఏంటి నువ్వు పని చేయవా, ఇంట్లో ఉంటావా అని అంటున్నాం. ఎందుకు? వాయ్? మార్పు ఎలా? దైవజనుడు సన్నద్ధుడై నేర్పించినటువంటి మాట. మనకు గౌరవం, మన కుటుంబానికి కావలసినటువంటి పోషణ, మన కుటుంబానికి కావలసినటువంటి సంరక్షణ, ఆర్థికంగా మనం ఎలా బలపడాలి, సామాజికంగా మనం ఎలా అభివృద్ధి చెందాలి, దేశ ప్రగతి కోసం నేను ఎలా పాటుపడాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇట్ ఈస్ దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం.